పందిలపల్లి రోడ్ నుంచి దేవరపల్లి హైవే కన్స్ట్రక్షన్ జరుగుతున్న బ్రిడ్జి ఇది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా, ఎంత పక్కాగా మట్టి గిట్టి అంతా పోసి చాలా పెద్ద విశాలంగా రోడ్డు నిర్మిస్తున్నారు. అది కాంక్రీట్ చేస్తుంది మిషన్. ఇటువైపు పెద్దగా బ్రిడ్జి 6 పిల్లర్స్, 18 పిల్లర్స్ టోటల్గా. పెద్ద నేషనల్ హైవే అనేది ఇది. పందిరపల్లికి వెళ్ళే మధ్యలో రూట్ ఇది. పందిరపల్లి బోనకల్లు టు ఖమ్మం కలిపే మధ్యలో రోడ్ ఇది. ఇక్కడ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. చూడండి కన్స్ట్రక్షన్ ఎంత లావిష్గా చేస్తున్నారో, ఎంత నీట్గా చేస్తున్నారో. మట్టి పోస్తున్నారు. అక్కడికక్కడికి రాళ్ళు రప్పలు ఇల్లు పక్కాగా ప్లానింగ్ ప్రకారం చాలా నీట్గా బందోబస్తుగా చేస్తున్నారు. ఇది చూడండి, ఈ హైవే ఎంత లగ్జరీగా జరుగుతుందంటే చెప్పడానికి వీలైనంతగా జరుగుతుంది. ఎన్ని కోట్లు ఖర్చు పెడతారంటే, ఎందుకు ఖర్చు పెడతారంటే ఇంత మట్టి పని, ఇంత కన్స్ట్రక్షన్ పని, ఇంత ల్యాండ్ స్వీకరణ, ఇంజనీరింగ్ వ్యవస్థ, ఇన్ని రకాలుగా ఇంతమంది పనిచేస్తారు కాబట్టి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ జరిగిస్తుంటారు. అందువల్ల మనకి అంతగా మన మీద బర్డెన్ అనుకుంటాం, కానీ వీళ్ళు చేసే ఇంత కన్స్ట్రక్షన్ చాలా యోగ్యంగా చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. మొత్తం మిషనరీ వర్కే, మ్యాన్ పవర్ తక్కువ. టోటల్గా మిషనరీ మీదనే పనిచేస్తున్నారు ఎక్కడికడికి ప్లానింగ్ ప్రకారం. థ్యాంక్ యూ.